రైట్. సింగర్ ప్రవస్తి మనం చూస్తూ ఉన్నాం. నిన్న తను ఒక సంచలనమైన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పాడుతా తీయగా ఇప్పటి వరకు కూడా ఎన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్ వచ్చినా సరే పాడుతా తీయగాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే అందులో ఉన్న జడ్జెస్ కావచ్చు, కంటెస్టెంట్స్ కావచ్చు, అందరి పైన కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఉండేవి. మరి ఈరోజు ప్రవస్తి రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అటు జడ్జెస్ కూడా తన పట్ల మిస్‌బిహేవ్ లాగా అంటే అట్లాంటి బిహేవ్ చేసే వాళ్ళని, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదని, దట్టు ఆ అమ్మాయికి బాడీ షేమింగ్ చేసేవాళ్ళని, ముఖ్యంగా జ్ఞాపిక ప్రొడక్షన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇటు జడ్జెస్ గురించి కావచ్చు, అందరి గురించి కూడా వీడియో చేసి పెట్టడం కూడా జరిగింది. నిజంగా ఇవాళ అందరూ కూడా షాక్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే సింగర్ సునీత, కీరవాణి గారు, చంద్రబోస్ గారు. సో వీళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు మనం ఎంతవరకు తీసుకోవచ్చంటారు? నిజంగా పార్షియాలిటీ ఉందా? కేవలం ఇప్పటివరకు మనం ఇండస్ట్రీకి సంబంధించి ఇటు సినిమా ఫీల్డ్ అంటే సినిమా విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అని అనుకున్నాం గానీ, సింగింగ్ షోలో కూడా ఇదే విధంగా ఉంటుందా? దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. సో ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సునీత గారి గురించి, కీరవాణి గారి గురించి అంటే అందరి అమ్మాయిలు వస్తుంటే వాళ్ళ వైపు వేరే విధంగా చూడడం అని చెప్పడం కావచ్చు, లేకపోతే సునీత గారు కూడా ఇష్టం లేనట్టు ఒక అంటే అబ్బాయిలు పాడేటప్పుడు ఒకలా ఉంటారు, ముఖ్యంగా తను వచ్చేటప్పుడు సునీత గారి ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం అని కావచ్చు, లేకపోతే చాలా అసలు వినడానికి కూడా ఇష్టపడేవారు కాదు అని చెప్పి మొత్తం కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆవిడ చెప్పడం జరిగింది. సో దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు నేను ఒకటి అడుగుతానమ్మా, మీది బిగ్ టీవీ అనేది టీవీ న్యూస్ ఛానల్, పాడుతా తీగ అనేది ప్రోగ్రామింగ్ ఛానల్. అంటే ప్రోగ్రామింగ్ అంటే వాళ్ళు మొత్తం టోటల్గా ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలి సూట్ అది. అంటే సునీత గారు ఏ విధంగా ఒక డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ సునీత గారు నవ్వండి, సునీత గారు సీరియస్ అవ్వండి, సునీత గారు ఇవన్నీ ప్రోగ్రామింగ్. కిరవాణి గారు ఇది చెయ్యాలి అంటే కానీ ఇది మొత్తం టోటల్గా ఏదో మీలాగా లైవ్లు ఉండే ప్రోగ్రాములు కావు కదా. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చారు. బాగా స్వర్ణాభిషేకం అని ఇవని రామోజీరావు గారికి ఇష్టమైన ప్రోగ్రాంలో ఇష్టమైన వ్యక్తి రామోజీరావు గారు బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టినప్పుడు కూడా మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూడండి, ఇక్కడ ఏది ఏమైనా మొత్తం టోటల్గా ఆయనకు కావాల్సిన వాళ్ళనే వేసుకున్నాడు ప్రోగ్రామింగ్లో. మీకు పాడుతా తీగ ప్రోగ్రామ్ అంతా చూసుకొని ఇంకో ప్రోగ్రామ్ చూసుకొని ఏదైనా సరే నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరు కూడా విన్నరు అంటే మనల్ని బాగా పర్ఫార్మెన్స్ చేస్తే విన్నింగ్ అవుతారు అవన్నీ ఉండదు అనేది నా అనుమానం కాదు, నమ్మకం. బిగ్ బాస్ కానీ లేకపోతే మీకు పాడుతా తీగ కానీ ఇంకా ప్రోగ్రామ్స్ కానీ సీరియస్గా జడ్జెస్ వెళ్ళిపోతా అటు అని చెప్పేసి మీకు చూసాం కదా. రాజశేఖర్ వీళ్ళంతా చాలామంది జానీ మాస్టర్ సీరియస్గా వెళ్ళిపోతుంటారు, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు, వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, కన్నీరు పెడతారు. ఇవన్నీ సినిమా షూటింగ్ అది. ఇది షూటింగ్ ఒక డైరెక్టర్ చెప్పింది యాక్ట్ చేయడం మాత్రమే. సినిమా అండ్ బుల్లితెర అదొక బుల్లితెరలో ఒక సీరియల్ టైపు ఈజ్ ద ప్రోగ్రామింగ్ అంతే. అలాంటి దాంట్లో ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయికి ఇవ్వాలా వద్దా అనేది ఆటోమేటిక్గా ముందే ఫిక్స్ అవుతుంది. పలానా వాళ్ళు 1, పలానా వాళ్ళు 2, పలానా వాళ్ళు 3, పలానా వాళ్ళకి ఎలిమినేట్ చేయండి, పలానా వాళ్ళు ఈ టైంని ఎలిమినేట్ చేయండి, పలానా వాళ్ళని చూసి నవ్వండి, పలానా వాళ్ళు చూసి ఏడండి, పలానా వాళ్ళు చూసి సీరియస్ అవ్వండి అనేది డైరెక్టర్ చెప్పిన ప్రోగ్రామింగ్ అవుతుంది. కానీ మనం ఎంతో పర్ఫార్మెన్స్ చేసామంటే ఎస్ మీ టాలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు, మీరు పాపం చక్కగా కష్టపడ్డారు, ఆ కష్టపడినందుకు ఫలితం దక్కాలని కోరుకుందాం. మీకు ఫలితం ఎక్కడికి పోదు, మీ కష్టం ఎక్కడికి పోదు, రేపు ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఫోన్ చేసి వాళ్ళు రమ్మన్నారు అంటే మీకు విన్నర్ అవుతారు. మీరు వాళ్ళకు ఫోన్ చేసి మీరు వెళ్తున్నారు అనుకుంటే మీరు బకర్ అవుతారు. ఇలాంటి షోస్లోని ఓటింగ్ ప్రాసెస్ కూడా పెడుతూ ఉంటారు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటు వేయింది, ఎవరు విన్నర్ అవ్వాల అనుకుంటున్నారు అని చెప్పి. మరి ఇక్కడ జనాల్ని మోసం చేస్తున్నట్టు కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విన్నర్ని డిసైడ్ అయిపోయినప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ కూడా జనాలకు పెట్టడం? అంటే ఆకర్షణ జనాలు అంటే రియల్గా ఎలా కనబడుతుందంటే ఇది ఒక ఓటింగ్ అవుతున్నట్టు, ఈ ప్రోగ్రామ్ అవుతున్నట్టు, ఇవన్నీ అవుతున్నట్టు. బిగ్ బాస్ ఉంది 20 మొత్తం కంటిన్యూ బిగ్ బాస్లోనే ఉంటున్నారు జనాలు. 24 గంటలు మీకు కెమెరాలు పెట్టుకుని ఉంటున్నారా? కాదు కదా. మరి అది అన్ని ప్రోగ్రామ్ ఏంటో అన్నీ మనకు తెలుసు కదా. ఓటింగ్ అంటారు, ఓటింగ్ స్పాట్ ఏంటో తెలుసు, ఎవరు విన్నరో తెలుసు, ఎవరేంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ జనాలు నమ్ముతారు. ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు పైనుంచి కిందకి జంప్ చేస్తాడు. చిరంజీవి గారు జంప్ చేస్తారు అనుకుంటారా? డూబ్ అని ఇప్పుడు తెలుసు, ఒకప్పుడు తెలియదు కదా, అవునా కదా. అలాగే ఇవన్నీ కూడా మనం అన్నీ తెలిసిపోయినప్పుడు సినిమా చూడరు, అన్నీ తెలిసిపోయినప్పుడు సీరియల్ చూడరు.
అన్నీ తెలిసిన పాడుతా తీగ కూడా చూడరు కదా. ఇవన్నీ ప్రోగ్రామింగ్ అంటారు. ఆ ప్రోగ్రామింగ్లో మనం ఒక దాంట్లో అంతే. నేనేం చెప్పా, వాళ్ళు పిలిస్తే విన్నరు, మనం పిలిస్తే మనం వెళ్తే బకర అవుతాం, అంతే తేడా. దాంట్లో పర్టికులర్గా ఈ అమ్మాయి బాడీ షేమింగ్ చేశారని, బొడ్డు కిందకి చీర కట్టుకోవాలి, ఎక్స్పోజింగ్ చేయాలి అని చెప్పడం కూడా మీకు కీరవాణి గారు తెలుసు, సునీత గారితో కూడా పరిచయం ఉంటుంది. నిజంగా వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేశారంటే వాళ్ళు చాలా మంది నమ్మట్లేదు. నేను ఒక మాట, ఆ అమ్మాయి చెప్పిన మాటల్లో నేను కొంచెం ఏకపించను. అలాగని సినిమా షూటింగ్ అన్నప్పుడు కొంచెం సినిమా షూటింగ్ అయినా లేకపోతే పాడుతా తీగ ప్రోగ్రామింగ్ అయినా అక్కడ డైరెక్టర్ చెప్పినట్టు మనం కొంచెం చెయ్యాలి. డైరెక్టర్ సునీత గారు కాదు, డైరెక్టర్ కీరవాణి గారు కాదు కనుక అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు. ఈజ్ అ డైరెక్టర్. మనం చెప్పేటప్పుడు ఏం చెప్పినా షూటింగ్ అనే స్పాట్లో మనం ఉండేటప్పుడు అక్కడ మనం ఏం చెప్తే ఏ క్యారెక్టర్ అయినా నీలమైపోలే తప్ప మనం ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే ఈజ్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అసభ్యకరంగా చేస్తే ఎవరిమైనా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ మనం వాళ్ళు అసభ్యకరంగా చేస్తే ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే ఆమె గురించి ఇట్లా మాట్లాడారో వాళ్ళపైన కంప్లైంట్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఇవ్వనండి. వాళ్ళ మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఛాంబర్ ఉంది, అలాగే టీవీ సీరియల్స్ యూనియన్ ఉంది, లేదా పోలీస్ స్టేషన్ ఉంది. కంప్లైంట్ ఇమ్మీడియట్లీ ఇవ్వనండి. వాళ్ళ మీద మొత్తం టోటల్గా అమ్మాయి మైనర్ అయితే మామూలు కేసు రిజిస్టర్ చేస్తారు అసభ్యకరంగా, లేదు మైనర్ కాకుండా మామూలుగా అయితే మాత్రం ఆ అమ్మాయిని ఓక్సో చట్టం చేస్తారు. కానీ ఎప్పటికప్పుడు సార్ ఎప్పుడు అంటే ఒక నెలలోని ఇండస్ట్రీ నుంచి అన్యాయం జరిగిందని ఒకరు వస్తారు, దాని తర్వాత ఇలాంటి సింగింగ్ ప్రోగ్రామ్స్ అని అంటే మొత్తం ఇండస్ట్రీ కిందకే వస్తుంది, ఎవరో ఒకరు ఇలాగా బయటకు వస్తున్నారు. మరి ఇలాంటి వస్తున్నప్పుడు ఇండస్ట్రీ మీద జనాలకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతున్నప్పుడు ఎందుకు ఇంకా తగిన చర్యలు తీసుకోవట్లేదు? అటు అన్ని డిపార్ట్మెంట్స్, కాస్ట్యూమ్ అని కాదు, మేకప్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా ఒక దాంట్లో ఉన్నప్పుడు. బయట నుంచి ఒక అమ్మాయి వస్తుంది, పర్ఫామ్ చేస్తుంది అన్నప్పుడు వీళ్ళకంటూ ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. మరి వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రపంచం అంతా చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా మీరు చెప్పినట్టు చర్యలు తీసుకుంటే మీ బిగ్ టీవీకి పని ఉండదు, మీకు పని ఉండదు. ఎందుకంటే ఎక్కడో తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఎత్తి చూపడమే మీ ఛానళ్ళు న్యూస్. అందుకని ఎక్కడ ఎన్ని చేసినా దాంట్లో అక్కడ లోటుపాటు అనేది ఉంటుంది. ఎక్కడ ఎన్ని చేసినా మొత్తం అంతా ఫుల్ఫిల్ చేసామని మనం అనుకుంటాం, ఎక్కడో లోటుపాటు ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి, కోర్టులు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే కోర్టులు, పోలీస్ స్టేషన్లు మనం అన్ని ప్రపంచంలో మొత్తం పర్ఫెక్ట్గా ఏవి రాకుండా ఉంటే కోర్టులకి పని ఉండదు, పోలీస్ స్టేషన్లకి పని ఉండదు, మీ ఛానల్కి పని ఉండదు. కనుక మనం ఎంత అనుకుంటాం, మనం ఊహించుకుంటాం. ఇప్పుడు ఈరోజు నేను అనుకుంటున్నా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎస్ నేను పర్ఫెక్ట్ ఎవరికి కూడా ఇబ్బంది రాకుండానే చూడగలుగుతున్నాం అని ఊహించుకుంటాం. కానీ ఎక్కడో ఏదో విధంగా ఒకటి వస్తుంది, అందరూ ఒకలాగా ఉంటారు కదా. కనుక ఆ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పుడు అది దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకురావాలి, పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, లేదనుకుంటే కౌన్సిల్ నుంచి ఏమైనా సాల్వ్ చేయగలుగుతాం, ఛాంబర్ నుంచా, మా అసోసియేషన్ నుంచా, లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి అనేది మనం పార్ట్ ఆఫ్ ది. ఎందుకంటే ఈటీవీ కూడా ఒక పేరు ప్రఖ్యాతులు రామోజీరావు గారు ఈటీవీ, కనుక మనం అక్కడ వాళ్ళ మీద కొంచెం అక్కడ స్టాప్ చేసిన తప్పుకి వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియదు కనుక తెలియపరచాలి. ఇప్పుడు మీ టీవీల ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. దీనికి ఇన్ఛార్జ్ చరణ్ గారు కాబట్టి చరణ్ గారు కూడా సీరియస్గానే తీసుకుంటారు. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఈ ప్రోగ్రామింగ్లో ఎక్కడ జరుగుతుంది, ఏం ప్రాబ్లం జరుగుతుంది అని తెలుస్తుంది. ఆయనకి తెలుసు కొన్ని విషయాల్లోనే అన్యాయం జరుగుతుందని తెలుసు. కొంతమంది విషయాలు ఇంకొకటి, ఆ అమ్మాయి చరణ్ గారికి చెప్పుకోలేక లేకపోతే చరణ్ గారికి చెప్పిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు, వింటారో వినరో అని చెప్పి వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చిందని అంటున్నారు. వాళ్ళది చెప్పినా సరే ఉపయోగం లేదు అనుకోవచ్చు. మరి ఇప్పుడు అమ్మాయి అందరికీ చెప్పుండొచ్చు, చెప్పి ఎక్కడ లేకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె ఏదైతే ఉందో ఆమెకు ఒక టాలెంట్, ఈ టాలెంట్ బయట పెడితే ఆమె బయటకు వస్తే టాలెంట్ పోతుందని తెలుసు, ఆమె కెరీర్ పోతుందని తెలుసు. అయినా తెగించి బయటకు వచ్చిందంటే ఆమె ఎంత బాధపడి ఉంటుంది, అయినా తెగించి మీ ఛానల్ ముందుకు వచ్చిందంటే ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. అంత పడితేనే అమ్మాయి వచ్చి ఉంటుంది. మనం నమ్మాలి అమ్మాయిని. ఒక ఆడపిల్ల సిగ్గిడిచి అని చెప్పుకోదు, చెప్పింది అంటే దాంట్లో 95% నిజాలు ఉండొచ్చు. నిజం ఉండకుండా ఒక అమ్మాయి ఎందుకు ఇలాగ నన్ను ఇలాగ అబ్యూజ్ చేశారు, అసభ్యంగా చేశారు అని ఎందుకు చెప్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి. కనుక అక్కడ ఎవరో ఒకరు వినకపోతే, అక్కడ ఎవరో కంప్లైంట్లు తీసుకోలేకపోతే ఆఖరి పరిస్థితుల్లో మీ ఛానల్ దగ్గర రావాల్సి వచ్చిందండి. కానీ మీ ఛానల్ కంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి.
మీ ఛానల్ కంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మీ ఛానల్కి రావాలి. ఇప్పుడైనా ఏం లేదు, ఎవరు చేశారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు ఇమ్మీడియట్లీ కూడా దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు, ఇమ్మీడియట్లీ చేస్తారు.